వెల్కమ్ టు మెగా 9 టీవీ. కావలి స్వర్ణకారుల నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వర్ణకారుల సంఘం భవనానికి నా వంతు కృషి చేస్తాను అన్నారు. తన కోసం ఎన్నికల్లో శ్రమించిన వ్యక్తి తన శిష్యుడు హుస్సేన్ స్వర్ణకారుల సంఘానికి అధ్యక్షుడు కావటం సంతోషంగా ఉందన్నారు. ఈ పదవి అలంకరణ కాదని బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని కమిటీ సభ్యులకు చెప్పారు. చంద్రబాబు కృషితో కావలి పట్టణం కాస్మో సిటీగా అభివృద్ధి చెందబోతోందని ఎమ్మెల్యే తెలిపారు. స్వర్ణకారుల సంఘం కావలిలో ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా నాకు అత్యంత సన్నిహితులు. నిన్నటి నా ఎలక్షన్లో తను రోజుకి దాదాపు 20 గంటలు వెచ్చించి నా గెలుపుకి బాగా కృషి చేసిన ఆత్మీయులు ఆయన్ని మీరందరూ కూడా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హుస్సేన్ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేణుగోపాల్ గారు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి అందరు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యవర్గ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఇది పదవి కాదు, అలంకరణ కాదు, బాధ్యత అనే పదవులకి నిర్వచనం తీసుకొని మీరందరూ మీ మీద పెట్టినటువంటి బాధ్యతను మీరు తప్పకుండా తీసుకుని నిర్వర్తించిన రోజే ఆ పదవికి వన్నె తెచ్చినట్టు ఉంది. పదవులు అందరికీ వస్తాయి, కొద్ది మంది మాత్రమే ఆ పదవిని రాణిస్తారు. కాబట్టి పదవి ఎంతమంది ఆప్యాయంగా గెలిపించి మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో దాన్ని వన్నె తెచ్చడం ఎప్పుడంటే దిగిపోయే రోజు మళ్ళీ మీకు సన్మానం చేయాలి. అది అసలు నిజమైన ఇది. ఇప్పుడు పదవి వచ్చే రోజులు అందరూ అభినందిస్తారు, బొకేలు ఇస్తారు, శాలువాలు ఇస్తారు. ఇది కాదు, దిగిపోయే రోజున కాదు. ఇటువంటి వ్యక్తి ఇంకో కొన్ని సంవత్సరాలు ఉంటే బాగుండని అనుకున్న రోజే ఆ పదవికి మీరు వన్నె తెచ్చినట్టు. కాబట్టి ఆ విధంగా మీరు వన్నె తేవాలని, మీ సమస్యలు చాలా ఉన్నాయి. ఒకసారి ఎంతో కూడా జరిగింది. అందరూ కూడా ఈరోజు హ్యాండ్ మేడ్ కనుమరుగైపోయి మిషన్ మేడ్తో వచ్చేటువంటి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతున్న రోజుల్లో మీరు దీని మీదనే ఆధారపడి ఇది తప్ప వేరే వ్యాపారం చేయలేక మీరు చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. దీని మీదకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హ్యాండ్ మేడ్ మీద మన వేణుగోపాల్ గారికి బాగా దీని మీద అవగాహన ఉంది కాబట్టి దీని మీద ఒక నిర్ణయం కూడా తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే ఎంత అయినా కళ అనేది, ఆర్ట్ అనేది ఒక వరం. ఇది మీరు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికి కాదు. ఆర్ట్ అనేది మనసుకు సంబంధించింది. అటువంటి ఆర్ట్ని పులికిపుచ్చుకొని మీరందరూ కూడా దాన్ని అంటే చాలా సెన్సిటివ్. పెద్ద వస్తువులు తయారు చేయడం చాలా ఈజీ, కానీ చిన్న వస్తువులు తయారు చేయడం చాలా కష్టం. అటువంటి మైక్రో లెవెల్లో ఉండేటువంటి దాన్ని మీరు అందరూ కూడా నైపుణ్యం పొంది దాన్ని వృత్తిగా మార్చుకొని దాన్ని జీవనోపాధిగా మార్చుకొని ఈరోజు మీరు దాదాపు 16 లక్షల మంది, 1,62,000 మంది ఈరోజు దీని మీద ఆధారపడి పనిచేస్తున్నారంటే ఇది దినదిన అభివృద్ధి చెందేటువంటిది. ఎందుకంటే బంగారం అనేది అందరికి ఇష్టమైనటువంటిది.